ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మా సార్, ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి పసిడి ధర మరి బంగారం ప్రియులకి షాక్ ఇచ్చిందని అనుకోవాలి. లక్షకి చేరువలో ఉంది. ఇంకా అంటే వెళ్ళిపోతుంది అంటారా, మళ్ళీ ఏమైనా బ్రేక్ డౌన్ చేస్తుంది అంటారా? డెఫినెట్గా అంటే గత 5-6 సంవత్సరాల నుంచి గోల్డ్ లక్ష చేరుతుంది అని చెప్పేసి లక్షలాది గోల్డ్ ఇన్వెస్టర్స్ అంతా ఎదురు చూస్తూ ఉన్నారండి. అండ్ ఇండియన్స్ తెలుసు మీకు, గోల్డ్ గురించి మాట్లాడుకోవాలన్నా, గోల్డ్ నగదులో ధరించాలన్నా, అండ్ గోల్డ్ గురించి ఏదైనా సరే డిస్కషన్స్ అయినా సరే చాలా ఇష్టపూర్వకంగా దాంట్లో ఎంటర్ అవుతూ ఉంటారు. అలాంటిది 1 lakh నడుస్తూ ఉన్న వాళ్ళు మొత్తానికైతే ఇవాళ రేపట్లో చేరబోతుందండి. ఈరోజు ఆల్మోస్ట్ 99 దగ్గరకు వచ్చేసింది. కాబట్టి లిటరల్లీ 1 lakh టచ్ అయినట్టు గోల్డ్. రేపటి నుంచి అన్ని మీడియాస్ మొత్తం ఫ్లాష్ అవుతూ ఉంటాయి. అయితే ఈ గోల్డ్ ఈ ట్రెండ్ ఇలానే కంటిన్యూ అవుతుంది అంటే కష్టం అండి. ఎందుకంటే లాస్ట్ 1 yearలోనే మోర్ దెన్ 30% వచ్చింది గోల్డ్. చాలా రేరు గోల్డ్ 30% రావటం అనేది. అంటే ఆ గోల్డ్ ప్రైస్ మూవ్ చూస్తే మనం ఆల్రెడీ రిసెషన్లో ఉన్నావేమో, వరల్డ్ మొత్తం టూ మచ్ అన్సర్టనిటీ ఉందేమో అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ ఉక్రెయిన్ రష్యన్ వార్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం వరల్డ్ వైడ్గా అంటే గోల్డ్ స్టోరేజ్ పెంచుకుంటూ చేసినాయండి. ఇండియా లాంటి ట్రెడిషనల్ కంట్రీస్ కూడా గోల్డ్ ఒక్కసారిగా ఎవ్రీ మంత్ 4-5 tons కొంటాం చేశారు. అట్లా వరల్డ్ వైడ్గా గోల్డ్ని అక్యుములేషన్ చేశారు అనమాట. అక్యుములేషన్ అంతా ఈ బ్యాంకర్స్ అందరూ, అటు ఇన్వెస్టర్స్ నుంచి డిమాండ్, ఇటు సెంట్రల్ బ్యాంక్ నుంచి డిమాండ్ వల్ల హ్యూజ్ గోల్డ్ మొత్తం షిఫ్ట్ అయిపోయింది అనమాట. దాంతో హ్యూజ్ డిమాండ్ వచ్చేసింది. అందుకని లాస్ట్ ఇయర్ బాగా పెరిగింది గోల్డ్ ప్రైస్. అంటే ట్రంప్ తీసుకున్న ఇప్పుడు ప్రతికూల సుంకాలకి తెరేసారు కదా సార్, బ్రేక్ చేశారు 90 days. దానివల్ల పెరిగింది అనుకోవచ్చు అంటారా? దానివల్ల అనే బదులు బేసికల్గా గోల్డ్ మనం చార్ట్లు కనుక చూసుకున్నాం అనుకోండి, అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సన్ ఉన్న టైంలో 1917లో అండి ఫస్ట్ టైం గోల్డ్ ప్రైస్లో కదలికి వచ్చింది. అంతకుముందు గోల్డ్ ప్రైస్ లేదు, 4,000 3,000 ఇలానే ఉండేది, స్టేబుల్గా ఉందన్నమాట. కొన్ని డెకేడ్స్ అది స్టేబుల్గా ఉంది. ఒక్కసారిగా నిక్సన్ టైంలో ఇది బ్రేక్అవుట్ అయిందండి. అండ్ 2100% పెరిగింది విత్ ఇన్ ద 10 yearsలోనే. గోల్డ్కి స్వర్ణ యుగం అంటే అదండి 1970. ఆ తర్వాత మళ్ళీ గోల్డ్ సైడ్వే మార్కెట్కి వెళ్ళిందంటే 30 years మళ్ళీ సైడ్వేలో ఉండిపోయింది. తర్వాత 2002లో మళ్ళీ గోల్డ్ ప్రైస్ ఒకసారిగా బ్రేక్అవుట్ అయింది, ఒకసారి 900% పెరిగింది. థర్డ్ బిగ్గెస్ట్ బుల్ మార్కెట్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. అంటే ఆల్మోస్ట్ 12 years కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయిందండి. అండ్ లాస్ట్ ఇయర్తో గోల్డ్ బుల్ రన్ స్టార్ట్ అయింది. బహుశా నెక్స్ట్ డెకేడ్ కల్లా గోల్డ్ ఒక 9x దాకా పెరిగే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు లాస్ట్ 3 yearsలో గోల్డ్ మొత్తం 100% పెరిగింది. నెక్స్ట్ ఇంకా ఒక 8x పెరిగే ఛాన్స్ ఉంది నెక్స్ట్ డెకేడ్లో. మొత్తానికి మనం గోల్డ్ థర్డ్ బిగ్గెస్ట్ బుల్ మార్కెట్లో ఇప్పుడు ఉన్నాము. ద వరల్డ్ మార్కెట్ ఎంత అన్సర్టనిటీ ఎక్కువైతే, ఈక్విటీ మార్కెట్లో డిస్టర్బెన్స్ ఎంత ఎక్కువ ఉంటే గోల్డ్ అంత ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అదర్వైజ్ అయితే గోల్డ్ నార్మల్ సినారీలో అయితే నీకు ఇయర్లీ యావరేజ్ మీద 12-13%. నిఫ్టీ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది 30 years అండి. 1995లో స్టార్ట్ చేశారు నిఫ్టీని. ఇప్పుడు వరకు యావరేజ్ రిటర్న్స్ 13% నిఫ్టీలో. గోల్డ్ కూడా ఎగ్జాక్ట్లీ దాని కాంపిటీషన్ వస్తుంది అనమాట. 13% per annum చొప్పున వస్తుంది అప్పటి నుంచి ఇప్పుడు దాకా. బట్ గోల్డ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే తక్కువ డిస్టర్బెన్స్ అండ్ స్టేబుల్ రిటర్న్స్, అంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేస్తుంది అది. నిఫ్టీ అలా కాదు, టూ మచ్ అప్ అండ్ డౌన్, పడితే 60 దాకా పడ్డ రోజులు కూడా ఉన్నాయి. అండ్ రికవరీ అయితే మళ్ళీ ప్లస్ 30-40 కూడా రికవర్ అవుతాయి అనమాట. గోల్డ్లో ఉన్న స్టెబిలిటీ ఈక్విటీ మార్కెట్లో ఉండదు. అందుకని న్యాచురల్గా అసెట్ క్లాస్లో పెట్టే వాళ్ళకి గోల్డ్ అనేది సపరేట్ యూనిక్ అనమాట. ఇప్పటికీ మీరు ఎవరైనా గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలంటే అండ్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ద్వారా ఇండైరెక్ట్ గోల్డ్లోకి ఎంటర్ అవ్వచ్చు. డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తారా అంటే ఈ రేటు మీద అంటే అంత వర్త్ కాదండి. అంటే సార్ మామూలుగా అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం వారే కానీ ఈ సుంకాలే కానీ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఉంటుందంటారు పెరగడానికి, ఒకేసారి ఎంత పెరగడానికి? డెఫినెట్గా అండి. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు ఇండియాలో మ్యారేజ్ సీజన్ కాబట్టి పెరుగుతుందేమో అనుకుంటారు, ఇండియన్స్ కొంటున్నారు కాబట్టి పెరుగుతుందేమో అనుకుంటారు. కమోడిటీస్ మొత్తం గ్లోబల్ అండి, అవన్నీ గ్లోబల్ వైజ్ ఎఫెక్ట్ అవుతాయి అనమాట. ప్రపంచంలో అన్ని కంట్రీస్లో కూడా గోల్డ్కి హ్యూజ్ డిమాండ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచవ్యాప్తంగా లాస్ట్ 30 yearsలో కనుక మన స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఎక్సెప్ట్ ఇండియా అండ్ అమెరికా అండ్ తైవాన్, ఈ 3 కంట్రీస్ పక్కన పెడితే ఈక్విటీ మార్కెట్ని గోల్డ్ బీట్ చేసిందండి. అంటే ప్రతి కంట్రీలో ఎవరైతే గోల్డ్ కొంటున్నారో వాళ్ళ కంట్రీలో ఈక్విటీ మార్కెట్తో పోల్చుకుంటూ వాళ్ళు ఎక్కువ రిటర్న్స్ వచ్చింది. ఈవెన్ టర్కీ లాంటి గోల్డ్ బాగా కొన్ని కంట్రీల్లో కూడా ఈక్విటీ మార్కెట్ని గోల్డ్ బీట్ చేసిందండి. ఒక ఇండియా, అమెరికా, తైవాన్ ప్రపంచవ్యాప్తంగా 30 yearsలో
గోల్డ్ని బీట్ చేసి రిటర్న్స్ వచ్చిందంటే ఈ 3 ఈక్విటీ మార్కెట్లోనే. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్లో ఎక్కడా కూడా గోల్డ్ని బీట్ చేయలేదండి. అంటే గోల్డ్ ఈజ్ ద వండర్ఫుల్ అసెట్ క్లాస్ అనమాట. వరల్డ్ వైడ్గా కన్జర్వేటివ్ వాళ్ళని అది బాగా అట్రాక్ట్ చేస్తుంది బై డిఫాల్ట్. అండ్ రెండోది ఇన్ఫ్లేషన్కి హెడ్జింగ్ వాడతారు, స్టెబిలిటీ ఉంటుంది. ఈక్విటీ మార్కెట్ డిస్టర్బెన్స్ వచ్చిన ప్రతిసారి గోల్డ్ పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో ఉంటుంది, అది ఎక్స్ట్రా. అందుకని గోల్డ్ ట్రెడిషనల్గా అండ్ మోడర్న్గా పీపుల్ కూడా కొంటున్నారు. అండ్ మోర్ ఎవర్ ఈక్విటీ మార్కెట్లోకి ఆల్మోస్ట్ 25,000 కోట్లు మ్యూచువల్ ఫండ్ రూట్లో వస్తున్నాయండి. అందులో ఎక్కువ అమౌంట్ కాతికుతో మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్కి వెళ్తున్నాయి. అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా గోల్డ్ సిల్వర్ కొంటారు. అట్లా ఇండైరెక్ట్గా ఈక్విటీ మార్కెట్ నుంచి గోల్డ్కి వస్తుంది. ట్రెడిషనల్గా గోల్డ్ కొనే వాళ్ళు కొంటున్నారు, ఆర్నమెంట్స్ కోసం కొనే వాళ్ళు కొంటున్నారు, సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి. ఇండస్ట్రియల్ యూటిలిటీ కూడా ఎంతకంత పెరుగుతుంది. ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పెరిగే కొద్దీ ఈ గోల్డ్ కూడా యూసేజ్ కూడా పెరుగుతుంది అనమాట. మొత్తానికి ఓవరాల్గా అయితే ఇండస్ట్రియల్ యూటిలిటీ ఎక్కువ ఉంది, ఇట్లా ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీ నుంచి డిమాండ్ ఎక్కువ ఉంది. అందుకని గోల్డ్ అంత ప్రీమియం అయిపోయింది. మొత్తానికి 1,10 గ్రామ్ గోల్డ్ అనేది ఒక సెంటిమెంటల్గా మంచిది అనమాట. అంటే కమింగ్ టు సిల్వర్ సార్, మరి ఇది కూడా అలానే ఉంది, పరుగుపడుతుంది బంగారంతో పాటు. బేసికల్గా ఈ రెండు జంట కవుల్లాగా ఒకే రూట్ లో పోతుంటాయండి. హిస్టారికల్ మనం చూసినప్పుడు గోల్డ్ పోయిందంటే ఇది కూడా అదే పర్పస్ పోతా ఉంటుంది. అండ్ వండర్ ఏంటంటే లాస్ట్ 10 days నుంచి గోల్డ్ తిలబోతుంది అండ్ సిల్వర్ మాత్రం స్లీపింగ్ మోడ్ లో ఉంది. బట్ డెఫినెట్గా తొందరలోనే అది కూడా క్యాచప్ అవుతుంది. యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో సిల్వర్ యూటిలిటీ బాగా పెరిగిందండి. ఎందుకంటే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కావచ్చు, షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ పెరుగుతున్నాయి కదా. ఇండస్ట్రియల్ యూటిలిటీ చాలా ఎక్కువ. గోల్డ్ ఏమో ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీ నుంచి డిమాండ్ ఎక్కువ వస్తుంది. సిల్వర్కి ఏమో ఇండస్ట్రీ నుంచి ఉంటుంది అంటే కాతికొత్తో ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కూడా వస్తుంది అనమాట. అందుకని ఇండస్ట్రీ డిమాండ్ చాలా ఎక్కువ సిల్వర్కి. బట్ ముందు రోజుల్లో గోల్డ్ కాస్ట్ పెరిగే కొద్దీ గోల్డ్కి రీప్లేస్మెంట్గా సిల్వర్ వాడటం దీనవుద్దండి. అందుకని డెఫినెట్గా సిల్వర్ కూడా గోల్డ్ అని పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ని బీట్ చేసింది నేను అనుకుంటున్నాను. సో మనం చాలా వీడియోలో అనుకున్నాము 2025 ఎండింగ్ వరకు 1 lakh వస్తుంది గోల్డ్. మరి ఇప్పుడు చూసుకుంటే 2025 4th month లోనే మనం రీచ్ అయిపోతున్నాము. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీని మీనింగ్ ఏంటంటే ఈక్విటీ మార్కెట్లో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉందని అర్థం. ఎప్పుడైతే ఈక్విటీలో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుందో సేఫ్టీ కోసం ఎక్కువ మనీ వచ్చి దీంట్లో పెడుతుంటారు అనమాట. అంతేందుకు ఈక్విటీ మార్కెట్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది అనుకోండి, అందరూ మల్టీ అసెట్ అలొకేషన్ ఆపేసి ఈక్విటీకి పంప్ చేస్తారు. ఆటోమేటిక్ గోల్డ్ లోంచి ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని బయటకు వచ్చేస్తాయి. అట్లా మళ్ళీ గోల్డ్ తగ్గిపోద్ది అనమాట. అందుకని ఈ కన్సిస్టెన్సీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ బట్ ఇయర్లీ యావరేజ్ ఎక్స్పెక్టేషన్ 12 to 50% మీకు కావాలి అనుకుంటే కనుక గోల్డ్ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ లాస్ట్ ఇయర్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉండవు. నేను అనుకోవటం ఏంటంటే ఈ 1 lakh దగ్గర రొటేట్ అవుద్ది అనుకుంటున్నాను. బట్ అగైన్ డిపెండింగ్ అపాన్ ద ఈక్విటీ మార్కెట్ డిస్టర్బెన్స్ అనమాట. ఇన్ కేస్ తగ్గితే ఎంతవరకు తగ్గొచ్చు అంటారు? గోల్డ్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే టూ మచ్ తగ్గదండి. ఈక్విటీ లాగా 20-30 పడవు. మన కనుక గత 20 years మనం చూసుకుంటే వరస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ 5 to 6% కన్నా ఎక్కువ ఉండదు. పెరిగితే 30 పెరిగిద్ది, కానీ పడితే మాత్రం అంత పడదండి. అందుకని మేబీ ఒక 5 to 7% ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిస్కౌంట్, అందుకంటే ఎక్కువ ఉండదు. మేబీ 90,000 to 1 lakh మధ్య నెక్స్ట్ 1 year వరకు ట్రేడ్ అవ్వచ్చు. బట్ అగైన్ సబ్జెక్ట్ టు ది మార్కెట్ డిస్టర్బెన్స్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ చైనా వాళ్ళ డిస్కషన్ నడుస్తున్నాయి. మేబీ 90 days కల్లా వరల్డ్తో పాటు చైనా వాళ్ళు అగ్రిమెంట్ కుదిరించుకున్నారనుకోండి, గోల్డ్ ఇంకా ఆగిపోద్ది. ఎందుకంటే ఈక్విటీలో స్టేబుల్ వచ్చింది కాబట్టి. వాళ్ళ వారు ఇలాగనే కంటిన్యూ అయింది అనుకోండి, టారిఫ్ వారు, గోల్డ్ ఇంకా ముందు పోయే ఛాన్స్ కూడా ఉంది. ఏదైనా సరే గత 4 సంవత్సరాల నుంచి మనం గోల్డ్ చూసుకుంటే టూ మచ్ మూవ్ అవుతున్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. అంటే హిస్టరీ ఒకప్పుడు చూసుకుంటే ఇయర్లీ 5-6%, లాస్ట్ 10 years చూసుకుంటే 12% యావరేజ్ మీద, లాస్ట్ 5 years చూసుకుంటే 15% పర్ యానం యావరేజ్ మీద, లాస్ట్ 2 years చూసుకుంటే 20% పర్ యానం. రాను గోల్డ్ పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో ఉందన్నమాట. ఇది ఎంతకాలం కంటిన్యూ అవుద్దో మనం చెప్పలేం కానీ, బట్ హిస్టారికల్ యావరేజ్ మాత్రం 12 to 15%. అంటే నిఫ్టీలో పెట్టేవాళ్ళు ఎంత రేటింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో గోల్డ్ నుంచి మనం అంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1959లో 10 గ్రాములు బంగారం ధర 100 రూపాయల దగ్గర నుంచి ఈ రోజు 1,00,000 వచ్చింది అంటే ఇట్స్ వండర్ అని అనుకోవాలి. బట్ ఇందులో ఉన్న వింత ఏంటంటే ప్రపంచంలో గోల్డ్ ఎక్కువ ఉంది ఇండియా వాళ్ళ దగ్గర. అది 100 రూపాయల దగ్గర వాళ్ళు అమ్మరు, 1,00,000 రూపాయల దగ్గర వాళ్ళు అమ్మరు. అందుకని పెరిగింది అని చెప్పి మురిసిపోవటమే తప్ప నిజంగా ఇన్వెస్ట్మెంట్ వాల్యూని వాళ్ళు ఎంజాయ్ చేస్తారంటే చేసేది ఏమి ఉండదండి. అందుకని నిజంగా మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం గోల్డ్ పెట్టుంటే కనుక ఎంతకంత లిక్విడిటీ చేసుకోండి, ఎంతకంత క్యాష్ ఫ్లో ఉంటుంది. బట్ ఒరిజినల్గా ఆర్నమెంట్ ఫార్మేట్లో మీకు ఎంత రేటు పెరిగినా తగ్గినా ఎలాంటి యూసేజ్ ఉండదండి. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఎక్కువ మంది అది ఆర్నమెంట్ రూపంలో స్టోర్ చేస్తారు కదా తప్ప దాని ద్వారా మనీ మేక్ చేయటం ఉండదు అనమాట. అసెట్ అంటే క్యాష్ ఫ్లో, అది ఎంతకంత క్యాష్ ఫ్లో నీకు జనరేట్ చేస్తూ ఉండాలి కనీసం అప్పుడప్పుడన్నా. బట్ మన ఇండియాలో ఇళ్లలోకి వచ్చేసిందంటే ఇంక బయటపాటు అంటే ఏముండదు. అది పర్మనెంట్ అసెట్ లాగా ట్రీట్ చేస్తారు కాబట్టి అది ఎవరు. థ్యాంక్ యూ సార్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి.
ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్‌లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్‌లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్‌ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్‌లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థాంక్ యూ.